కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేటలో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఏలేశ్వరం నుంచి పోలవరం జిల్లా గొంటువానిపాలెం వరకు రోడ్డు వేయాలని ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకుడు రామారావు ఆధ్వర్యంలో గిరిజనులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రహదారులు పాడైపోయి ఉన్నా అధికారులు రోడ్డు వేయడం లేదని గిరిజనులు తెలిపారు. గత 10 ఏళ్ల నుంచి ఇదే రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నామని అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. మరోవైపు గిరిజనుల ధర్నాతో పోలీసులు భారీగా మోహరించారు. రోడ్లు వేసేంత వరకు రోడ్డు పూర్తిగా వేసేంత వరకు రోడ్డు పూర్తిగా వేసేంత వరకు రోడ్డు పూర్తిగా వేసేంత వరకు రోడ్లు పూర్తిగా వేసేంత వరకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రజల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రజల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం. తెలంగాణలోనో లేదంటే నా పేరు సింగిరెడ్డి వచ్చారావు, జేఏసీ గిరిజన సంఘం రాజవమ్మంగి. మేము గతంలో ఇలా రోడ్డు మీద కూర్చున్నప్పుడు కూడా ఇలా పోలీసులు వచ్చి మా మీద చాలా ఇక్కడ లేచిపోవాలి, టెంట్ పెట్టకూడదు, వంటలు ఉండకూడదు అని నిర్బంధంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కానీ అప్పట్లో డిప్యూటీ సీఎం గారు ఏదో హామీ ఇచ్చారు రోడ్డు వేస్తాం అనేసి. అది నిధులు ఎక్కడియో ఇక్కడ ఎందులో తెలియదు కానీ మొత్తానికి రోడ్డు వేసేసి ఆ కంగమ్మ చేసి వెళ్ళిపోయాడు. కొంతవరకు చేసి మామూలుగా ఉంది. ఇప్పుడు మా వాళ్ళందరూ మాట్లాడారు, ఎందుకంటే ఆ 5 మండలాలకు సంబంధించిన రోడ్డు ఇది. నర్సీపట్నం పోవాలంటే 100 కిలోమీటర్లు, అలాగే కాకినాడ రాజమండ్రి వెళ్ళాలన్నా 80-100 కిలోమీటర్లు వస్తుంది. మరి ఇలా రావాలంటే ఏజెన్సీ 5 మండలాల నుంచి హాస్పిటల్ రావాలన్నా, అంబులెన్స్ రావాలన్నా ఇదే రోడ్లో రావాలి, వేరే దారి లేదు. కానీ ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి రోడ్డు అతలాకుతలం అయిపోతుంది. ఏ ప్రభుత్వం పట్టించుకోలే, ఏ అధికారి పట్టించుకోలేదు, ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితుల వల్ల ఉంది. వాళ్ళకి మాత్రం అనుమతులు ఇచ్చి కొండలు తవ్వుకుని ఊరికైనా డబ్బులు దాచుకొని చెప్తున్నారు తప్ప ఈ రోడ్డు ఇంత దారుణంగా ఉంది. ఈ రోడ్డు బాగు చేయాలని ఆలోచన లేదు. ఈ రోడ్లో ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక మంది ప్రయాణం చేస్తారు వెహికల్లో. కానీ ఈ రోడ్డు ఎలా ఉందో వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఇప్పటికి పట్టించుకోలేదు. ఏదైనా ఈ రోడ్డు వేసేంత వరకు మేము పోరాటం అనేది కొనసాగుతుంది. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష రావడంతో మేము ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. వెంటనే స్పందించి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, పైన ప్రభుత్వం కానీ వెంటనే వాళ్ళు స్పందించి ఈ రోడ్డును వెంటనే త్వరగా పరిష్కారం ఇస్తారని మేము కోరుతున్నాం. ధర్నా చేసినప్పుడు వెంటనే డిప్యూటీ సీఎం గారు హామీ ఇచ్చి పనులు మొదలెడతారని మన సోషల్ మీడియాలో మంచి హల్చల్ చేశారు. చేసిన వెంటనే ఆయన ఇంచుమించు లేదంటే ఒక 100 మీటర్లు 200 మీటర్లు రెండు గోతులు కప్పెట్టేసి ఆఫ్ చేయడం జరిగింది. పోనీలే వర్షాకాలం కదా, అయితే పని అవ్వదు, రోడ్డు అయినా కావదు కాబట్టి గోతులు కప్పెట్టారు అనుకున్నాం. కానీ ఆ గోతులు కప్పెట్టడంతో అది ముసిపోవడం జరిగింది తప్పించి దాని కార్యక్రమం ముందుకెళ్ళదు. ఏదో ప్యాకేజీ చెప్తున్నారు, లేకపోతే రోడ్డు కాంట్రాక్టర్ రావాలని చెప్తున్నారు. అతను ప్యాకేజీలో ఉన్నాయి కాబట్టి వేయట్లేదని చెప్తున్నారు. కానీ ప్రభుత్వానికి ఇది ఎంత చిన్నది, ఎన్నో కోట్లు. మనకి ఎన్టీఆర్ విగ్రహానికి 1700 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అందులో ఇదంత. అలాగే యోగాంధ్ర అని చెప్పి 330 కోట్లు ఖర్చు పెట్టారు, అందులో ఇదంత. ఇలా అలా 20 కోట్ల కోసం రోడ్డుని నిలబెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా దారుణం. దీని ఆగ్రహాన్ని ప్రజలు అంటే మమ్మల్ని ఆపగలిగారు కొంతమంది ప్రజలు రాకుండానే. కానీ ఇదే కార్యక్రమం ఎన్ని రోజులు ఆపుతారు? ప్రజలందరూ స్వచ్ఛందంగా సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం రోడ్డు ప్రారంభించే వరకు చాలా ఉధృతంగా జరుగుతుందని తెలియజేస్తారు.